హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. నా వీడియోస్ అవి మీరు చూస్తున్నారా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా టాపిక్ మాట్లాడుకుందాం. ఈరోజు నేను మీకు దొండకాయతో ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. దొండకాయ పిల్లలకు పెట్టకూడదు, తినకూడదు అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. దొండకాయ తింటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B1, B2 ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఇవన్నీ ఉండి కూడా మనం పిల్లలకు పెట్టకపోతే ఇంకెందుకు. డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది దొండకాయ మాత్రం. ఓకేనా? ఇంకా మీకు దొండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, పదండి. దొండకాయలు 250 గ్రామ్స్ తీసుకున్నాను, కట్ చేసుకుని అలా పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కాజు నా దగ్గర ఉన్నవి కొంచెం తీసుకున్నాను. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. అది 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను పక్కన రైస్. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాజు వేసి అవి ఫ్రై అయ్యి పక్కకు తీసేసాను ఒక ప్లేట్లోకి. అదే కళాయిలో ఆనియన్స్ వేసాను, జీలకర్ర వేసాను. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకునే తర్వాత అందులో ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దొండకాయలు యాడ్ చేశాను. అది కొంచెం కలుపుకునే తర్వాత పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడేంత వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 20 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ రైస్ పెట్టుకున్నాను కదా, అది బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను రైస్ని. నాకు దొండకాయ ఇలా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు అందులోకి ఆ రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇంకా నా దగ్గర ఉండే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ ఈ 3 ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే బాగా కలపండి. ఇప్పుడు మాత్రం రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే కలపాలి. ఇందులో పిప్పర్ కూడా యాడ్ చేశాను. క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను, సారీ, ఎవరేం అనుకోవద్దు. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్లో మాత్రం. నాకైతే ఫైనల్లీ సూపర్గా వచ్చింది. అందరూ ట్రై చేయండి, సూపర్గా ఉంది. పిల్లలు తినలేని వాళ్ళు కూడా తింటారు. బాగా మిక్స్ అయిన తర్వాత నాకు లాస్ట్లో ఇలా వచ్చింది. ఇప్పుడు కాజు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను. ఫైనలీ దొండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ.